పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం. అధికార పక్షాన్ని ప్రతిపక్షం టార్గెట్ చేస్తున్న విధానం. ఈ విధానం ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై ప్రధాన అస్త్రంగా మారుతోంది. ఊహించని విధంగా ప్రభుత్వ పీపీపీ విధానానికి ప్రజల నుంచి మద్దతు కనిపించడం లేదట. అయితే ఈ విధానం ఏ ఒక్క రంగానికో పరిమితం కావడం లేదట, అన్ని రంగాలకు విస్తరిస్తోందట. క్రమేణా ప్రజా వ్యతిరేక విధానంగా మారుతోందట. రాజధాని జిల్లాలో ఈ వ్యవహారమే ఇప్పుడు దుమారంగా మారింది. ఇంతకీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? తాజా వివాదం వెనుక అసలు కారణమేంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని జిల్లా ముఖ్య కేంద్రం గుంటూరు. ఇప్పుడు ప్రభుత్వ పీపీపీ విధానం ప్రజా వ్యతిరేక నిర్ణయంగా మారుతోంది. రాజకీయ దుమారానికి కారణంగా కూడా మారుతోంది. గుంటూరులోని ప్రధాన బస్టాండ్ అభివృద్ధి పీపీపీ విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏమాత్రం ప్రజా సంఘాలకు ఈ నిర్ణయం రుచించటం లేదట. మెడికల్ కాలేజీల నుంచి బస్టాండ్ల వరకు అసలు ఏంటి విధానమంటూ నిలదీస్తున్నారట. ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయాలని, కానీ అన్ని రంగాల్లోనూ ప్రైవేటు శక్తులు ప్రవేశిస్తే ఇక ప్రభుత్వం ఎందుకని నిలదీస్తున్నారు. ఇదే రకంగా ప్రభుత్వం ముందుకెళితే ఆందోళనకు సిద్ధమంటూ హెచ్చరిస్తున్నారు. పీపీపీ ఇప్పుడు ప్రతిపక్షాల చేతిలో ప్రభుత్వం పైన పోరాటానికి ఆయుధంగా మారుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తూ పీపీపీ మోడల్ తీసుకొచ్చారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పూర్తిగా ప్రైవేట్ రంగానికి అప్పగించడం, ప్రభుత్వ రంగం నుంచి తన బాధ్యతలు విదిలించుకోవటమే తప్ప వేరే మార్గం కాదు. ఇది కేవలం పెట్టుబడిదారులకు, ప్రైవేట్ రంగ వ్యక్తుల అభివృద్ధి కోసమే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఇది ఉపయోగపడదు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ రాజకీయం వివాదం మొదలైంది. 1990లో ఎన్టీఆర్ గుంటూరు నగరంలో అతిపెద్ద బస్టాండ్ నిర్మించారు. దశాబ్దాల కాలం నాటి బస్టాండ్ను ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పీపీపీ విధానంలో అప్పగించేందుకు సిద్ధమైంది. 60 ప్లాట్ఫామ్లున్న బస్టాండ్లో ప్రతిరోజు 2000 బస్సులు తిరుగుతూ ఉంటాయి. రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరులో బస్టాండ్ ప్రస్తుత అవసరాలకు సరిపోయే విధంగా లేదు. గతంలోనే విజయవాడ బస్ టెర్మినల్ కూడా నిర్మించారు. ప్రయాణికుల రాకపోకలు జరుగుతున్నా కనీస సౌకర్యాల కల్పనలో మాత్రం వెనుకబడింది. డ్రైవర్లకు రెస్ట్ రూమ్లో తగిన సదుపాయాలు లేవు. పైగా సీలింగ్ పెచ్చులు ఊడిపోతుంది. ప్రజా రవాణా సంస్థ అయినటువంటి బస్టాండ్లని, ముఖ్యమైన ప్రాంతాలని పీపీపీ పద్ధతుల్లో ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే బస్టాండ్లో ఉన్న స్థలాలని ప్రైవేట్ వాళ్ళకి ఆల్రెడీ అప్పచెప్పారు. ఇప్పుడు పీపీపీ పద్ధతి ద్వారా మళ్ళీ బస్టాండ్ మొత్తాన్ని ఇవ్వటం అంటే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో అప్పచెప్పటమని భావిస్తూ ఉన్నాము. దీనిపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటికి ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం, ప్రత్యేక విద్యుత్ లైన్ నిర్మించడం, వాటిని మెయింటైన్ చేయడం వంటి అంశాలున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్టీసీ బస్టాండ్తో పాటు మరొక 2 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రిక్ బస్సుల టెర్మినల్ కూడా కలిపి అభివృద్ధి చేస్తే వరల్డ్ క్లాస్ బస్టాండ్గా రూపుదిద్దుకుంటోంది. కేంద్రం నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు నిధులు రానున్నాయి. ఇందుకోసం పీపీపీ విధానంలో 60 కోట్ల అంచనా వ్యయంతో డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రయోజిత కార్యక్రమం కావడంతో ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రానికి పంపించింది. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో ఏజెన్సీకి అప్పగించాలన్న ఉద్దేశంతో రాష్ట్రం అడుగులు వేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షం వ్యతిరేకిస్తోంది. పీపీపీ మోడల్లో డెవలప్మెంట్ అంటే ప్రైవేటు వ్యక్తుల చేతికి ప్రభుత్వ ఆస్తులను అప్పగించడమేననే ఆరోపణలు మొదలయ్యాయి. పీపీపీ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వైసీపీ నేత గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. మెడికల్ కాలేజీల విషయంలోనూ కూటమి ప్రభుత్వం అదే విధంగా చేసిందని ఫైర్ అవుతున్నారు. ఈ గవర్నమెంట్కి ముందుగా గుర్తొచ్చేది ప్రైవేటీకరణ. నాకు తెలిసి రేపటి రోజు ప్రైవేటీకరణ అని చెప్పి మొన్నటి వరకు మెడికల్ కాలేజీలు చేశారు. ఈరోజు మీరు చూసుకుంటే బస్ స్టాండ్ చేస్తున్నారు. రేపటి రోజు మీరు చూసుకుంటే డిస్టిక్ అంటే ప్రతి జిల్లాని ప్రైవేటీకరణ చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా వేరే రాష్ట్రానికి కానీ వేరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇది చేస్తారు. పీపీపీ మోడ్లో అది కూడా ప్రైవేటీకరణ చేస్తారు. మరి అలాంటప్పుడు పాలన చేయటం ఎందుకు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎక్కువగా వింటున్న మాట ప్రైవేటీకరణ. ప్రైవేటీకరణ వల్ల లాభం ఎవరికో నాకు తెలియదు, కానీ నష్టం మాత్రం ప్రజలకే. ప్రభుత్వం నిత్యం ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్లో పీపీపీ విధానం అమలు చేస్తే ప్రజలపై భారం పడుతుందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పేద ప్రజలకు ఇబ్బంది కలిగించే విధానాన్ని తమ పార్టీ తప్పకుండా వ్యతిరేకిస్తుందని తేల్చి చెబుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతికి
ప్రభుత్వ ఆస్తులను అప్పగించడానికి తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం పీపీపీ విధానంతోనే ముందుకెళ్తే వైసీపీ ప్రజల పక్షాన పోరాటం తప్పదని హెచ్చరిక చేస్తున్నారు. కాగా పీపీపీ విధానంపై కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. కేంద్రం అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం బస్టాండ్పై ఇప్పటికే ప్రతిపాదించిన ప్రణాళికల మేరకు ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానం వైపే మొగ్గు చూపుతోందట. అభివృద్ధి కావాలంటే పీపీపీ విధానం అవసరమని చెబుతోంది. అయితే ప్రతిపక్షం, ప్రజా సంఘాలు మాత్రం ఈ విధానానికి నో అంటున్నాయి. పేద ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో పీపీపీ ఏంటని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ముందుకెళితే ఆందోళనకు పిలుపు ఇస్తామని ప్రకటిస్తున్నారు. దీంతో ఇప్పటికే మెడికల్ కాలేజీల వ్యవహారం రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారానికి కారణమవుతుంటే ఇప్పుడు రాజధాని జిల్లాలో ప్రభుత్వం బస్టాండ్ అభివృద్ధికి ప్రతిపాదిస్తున్న పీపీపీ విధానం కొత్త రాజకీయ రచ్చగా మారుతోంది. మరి ప్రభుత్వం అదే విధానానికి కట్టుబడి ఉంటుందా? ప్రజాస్పందనతో నిర్ణయం మార్చుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.